కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. వేరు కారణాల రీత్యా అసూలు బాసినటువంటి మన పూర్వ విద్యార్థులు, గురువులు కూడాను ఎవరైతే ఉన్నారో వారికి సంతాపాన్ని మన కళాశాల తరఫున తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభని కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా నిల్చొని 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మన కళాశాల తరపున వారందరికీ కూడాను నమస్తమాంజలు. ఇప్పుడు మన యొక్క విశిష్ట అతిథులు, మన కళాశాల ప్రొడక్ట్స్, డైమండ్స్ వారికి మనం సన్మానం మన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గారు మనకి వచ్చారు. ఇక్కడ మన వేదికను ఆసీనులయ్యారు. వారి చేతుల మీదుగా, మాజీ ప్రిన్సిపాల్ వారి చేతుల మీదుగా మన విశిష్ట అతిథులకి సన్మానం చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ డిఐఓ ఉంటాము రవిబాబు గారు ముందుగా వారి సందేశాన్ని వినిపించవలసిందిగా రవిబాబు గారిని కోరుతున్నాను. ప్లీజ్ సార్. ఈరోజు మధుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా గోల్డెన్ జూబ్లీ నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి మరియు అధ్యక్షత వహిస్తున్నటువంటి కర్ణాటక రామ్మోహన్ రావు సార్కి మరియు స్టేజి మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు స్టేజి మీద ముందున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. 1970లో స్థాపించబడినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల 2025 అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివినటువంటి అనేక మంది మహానుభావులందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదవటం వలన మేము ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాము అని చెప్పేసి చెప్పటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఇంటర్మీడియట్ బోర్డ్ తరపున వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మమ్మల్ని ఇన్స్పైర్ చేసి మా అధ్యాపకులు కూడా ఇక్కడ చేరినటువంటి విద్యార్థులకు మీ యొక్క సలహాలు, సూచనలు, మీ యొక్క జీవిత చరిత్రలు తెలియజేసి మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివితే ఎలా ఉంటుంది అని చెప్పటానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నత స్థానానికి చేరడానికి కావాల్సినటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తుంది అని చెప్పి మీ ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకొని మా విద్యార్థులకు కూడా ఇలాంటి వాటిని హెచ్చరిస్తూ మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నాం, మీరు కూడా మా ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క ఉనికిని కాపాడాలని, విద్యార్థులు, పేద విద్యార్థులకు మీ ద్వారా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సన్మాన కార్యక్రమంలో రవిబాబు గారిని గెస్టులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. డిఏఓ గారి చేతుల మీదుగా మన యొక్క విశిష్ట అతిథులకి సన్మాన కార్యక్రమాన్ని చేయబోతున్నాం. డిఏఓ రవిబాబు గారు, తర్వాత మన కళాశాల మాజీ ప్రిన్సిపాల్, ఆర్జేడీగా, తర్వాత ఇంటర్మీడియట్ స్టేట్ లెవెల్ జాయింట్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి కర్ణాటక రామ్మోహన్ రావు గారి చేతులుగా మన యొక్క అతిథులకి ఈరోజు సన్మానం చేసుకోబోతున్నాం. ముందుగా మన కళాశాల పూర్వ విద్యార్థి 1970 బ్యాచ్ ఫస్ట్ స్టూడెంట్ శ్రీ బి వెంకటేశ్వర్లు గారు, మరాఠవాడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి బి వెంకటేశ్వర్లు గారిని తొలుత మనం సన్మానించుకుంటాం. బండి వెంకటేశ్వరరావు గారు మధుర పక్కనే ఉన్న కాకరవాయి గ్రామం వాస్తవ్యులు. అక్కడ నుంచి రోజు మధుర కళాశాలకు వచ్చి విద్యను అభ్యసించారు. అలాగే వారు 2 డజన్ల దేశాల్లో శాస్త్రీయ సంస్థల్లో సలహాదారుగా, చైర్మన్గా, అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి అనేక సంస్థలకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన టెక్నికల్గా
రిటైర్ అయినట్లు అనుకున్నా, ఎక్స్ వైస్ ఛాన్సలర్ అనుకున్నా, ఆయన వర్క్లో మాత్రం రిటైర్మెంట్ అనేది ఉండదు. ఆయన కోసం ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వేరువేరు దేశాల ప్రభుత్వాలు ఎదురు చూస్తూ ఉంటాయి వారి సలహా సంప్రదింపుల కోసం. అలాంటి బిజీ కార్యక్రమంలో ఉన్నటువంటి బండి వెంకటేశ్వరరావు గారు తాను చదువుకున్న కాలేజీ పట్ల తనకున్న కృతజ్ఞతాభావంతో, అలాగే తాను చదివిన జూనియర్ కాలేజీ యొక్క తన తర్వాత తరాలు ఎలా ఉన్నాయో చూసుకుందామనేటువంటి ఉత్సుకతో ఇవాళ మన మధ్యకు వచ్చారు. వారి రాక మనందరికీ ఎంతో ఆనందకరం. అలాగే ఇప్పుడున్నటువంటి మన పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ వారు ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి